నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఫిబ్రవరి 12న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఎన్టీఆర్ జిల్లా నందిగామలో బుధవారం మున్సిపల్ కార్మికులు బైక్ ర్యాలీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నందిగామ మండలం కార్యదర్శి కె గోపాల్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లో పనిచేసే కార్మికులను కనీస వేతనం 26,000 ఇవ్వాలని, PF, ESI సౌకర్యం కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్లు యూనియన్లు నాయకులు దనవరపు సాయిదా, పి మాణిక్యం, సతీష్, రుతమ్మ, భూషి, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి కల్తీ పరిపాలనలో అన్ని అంశాలలో సహా తిరుమల లడ్డు కూడా కల్తీ జరిగిందని జనసేన నాయకులు మండిపడ్డారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో జనసేన సెంట్రల్ డివిజన్ నాయకులు మాట్లాడుతూ కల్తీ నెయ్యి వ్యవహారాన్ని పక్కదోవ పట్టించడానికి అంబటి రాంబాబుని తెరపైకి తీసుకువచ్చారని, రాష్ట్రంలో అలజడులు సృష్టిస్తూ రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ దైవంతోనే ఆటలాడుతున్నారని, శ్రీవారికి అపచారం చేసిన వాళ్ళు నామరూపాలు లేకుండా నాశనమైపోతారని జనసేన మహిళా నాయకులు స్పష్టం చేశారు. టాపిక్ డైవర్ట్ చేస్తుంది. మేము చూసాం 2022లో, మేము 2023లో నేను తిరుపతికి వెళ్ళాను. ఆ రోజు లడ్డూ చూస్తే చాలా మెత్తగా జిగురుగా ఉంది. గతంలో లడ్డు ఒక 10 రోజులు 15 రోజులు నిలవైన ఉండేది. ఆ టైంలో 2 రోజులకి 3 రోజులకే లడ్డు వాసన వచ్చే విధంగా తయారు చేశారు. అంటే దాంట్లో శ్రీవారి లడ్డూలో పామాయిల్తో కూడిన కొన్ని కెమికల్స్తో కూడిన యానిమల్స్ ఫ్యాట్తో కూడిన విధంగా ఈ నెయ్యి విధంగా తయారు చేసి, కల్తీ నెయ్యి తయారు చేసి శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారు చేయడం అనేది వాస్తవాన్ని సిట్టు దర్యాప్తులో తేలింది. దీన్ని పూర్తిగా మేము జనసేన పార్టీ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరపు నుంచి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి దర్యాప్తు అంటే ఏ విధమైన డబ్బుకి కక్కుర్తుపడి ఏ విధమైన మతాలను కూడా వీళ్ళు కించపరిచే విధంగా అయినటువంటి వైసీపీ పార్టీని మనం గమనిస్తూ ఉండాలి. ఇందు మూలంగా నేను చెప్పేది ఏంటంటే, సిట్టు దర్యాప్తు జరిగింది, ఇంకా దాని దర్యాప్తు కొనసాగుతుంది. ఈ దర్యాప్తులో జరిగిన అన్యాయాన్ని ఖండిస్తూ మేము ఈ కార్యక్రమం మొదలు పెట్టామండి. అలాగే ఈ లడ్డూలో కల్తీ జరిగిందంటే సిట్టు ఆల్రెడీ ఇచ్చింది. దాని గురించి ఆల్రెడీ వీళ్ళే సోషల్ మీడియాలో ఆల్రెడీ వచ్చింది. వీళ్ళు భయపడుతున్నారు. శ్రీవారితో పెట్టుకుంటే ఎవరైనా నాశనం అవుతారని వాళ్ళకే తెలుస్తుంది. అలాగే అంతకుముందు వాళ్ళ నాన్నగారు జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారు అలాగే స్వామివారికి 7 పండుగలు ఎందుకు 3 పండుగలే చాలన్నారు. అలాగే ఆయన ఆ దేవుడి దయతో జరిగింది మీరు అందరూ తెలుసు. అలాగే ఇప్పుడు ఈయన ఇలాగే పట్టుకున్నాడు. ఇలా జరిగినందుకే 151 సీట్ల నుండి 11 సీట్లు పడిపోయారు. అది ఆ దేవుడే చూసుకుంటారు. ఇలాంటివన్నీ చర్యలు చేసేందుకు సిట్టు రేపు తీసుకుంటుంది. ఇది కేంద్ర ప్రభుత్వం కూడా గట్టిగా రేపు కార్యక్రమం చూస్తున్నారు. కాబట్టి ఈ అన్యాయం జరిగినందుకు వాళ్ళని శిక్షించాలని చూస్తున్నారు. లడ్డు గురించి ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుందండి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని, మీరు జగన్ రెడ్డా కల్తీ రెడ్డా అని మేము అడుగుతున్నాం. ఎందుకనంటే మీరు గత
ప్రభుత్వ పరిపాలన మీరు సీఎంగా ఉన్నప్పుడు మొత్తం కల్తీయే చేశారు. ఎందుకనంటే సిట్ రిపోర్ట్ ఇచ్చింది జంతువులు కొవ్వుతో కాదు కెమికల్స్ కలిసినాయని. ఆ కెమికల్స్ కలిసినాయని ఒప్పుకుంది కూడా మీ బాబాయ్ అయిన వైవి సుబ్బారెడ్డి గారే. అలాగే రోజా మరియు జోగి రమేష్ ఇలాంటి వాళ్ళు డిస్కషన్ చేసిన వీడియోస్ కూడా రిలీజ్ అయినాయి. ఇవన్నీ మీరు పరిగణలోకి ఎందుకు తీసుకోవట్లేదు? మీ తప్పులు ఎందుకు కప్పిపుచ్చుకుంటున్నారు? మేము మీడియా మిత్రులు సభాముఖంగా అడుగుతున్నాం, ఇవి ప్రజల్లోకి ఎందుకు తీసుకెళ్తలేదు? హిందువుల మనోభావాలను ఎందుకు దెబ్బతీస్తున్నారు? కల్తీ జరగలేదా? 250 కోట్ల కుంభకోణం జరగలేదా? 68 లక్షల లీటర్ల కల్తీ నెయ్యి జరగలేదా? ప్రజల ఆరోగ్యాన్ని సరికొడతారా? తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో పవిత్రమైనది. అటువంటి పవిత్రమైన దేవస్థానంలో ఆ స్వామివారి ప్రసాదం ఇంకా పవిత్రమైనది. అటువంటి ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిసి హిందువుల మనోభావాలను దెబ్బతీసి రాక్షసానందం పొందింది వైసీపీ నాయకులు. ఇటువంటి దుర్మార్గపు పాపానికి ఒడిగట్టిన వారికి ఎవరికైనా శిక్ష తప్పదు. ఖచ్చితంగా వీళ్ళు వెంకటేశ్వర స్వామికి క్షమాపణ చెప్పి తీరాలి. హిందువులందరూ ఒకటై దీని మీద స్పందించి పోరాటం చేయాలని కోరుకుంటాను. ధన్యవాదాలు. నా పేరు చిగుల నాగమణి, 63వ డివిజన్. సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్సీపీ రెడ్డి సిటీ న్యూస్ ప్రతినిధితో మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అమలు చేసిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని, వీటి వల్ల అనేక పోరాటాలు చేసి తెచ్చుకున్న 26 కార్మికుల చట్టాలు నిర్వీర్యమైపోతాయని, చట్టం అయితే హక్కుగా ఉంటుందని, కోడ్ అయితే స్మృతులుగా ఉంటాయని, ఈ కోడ్ వల్ల దేశంలో కార్మిక ఉద్యోగ వర్గాలు కట్టు బానిసలుగా యాజమాన్యాలకు గుడిగం చేయవలసి ఉంటుందని, రేపు 12వ తారీఖున దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు, రైతాంగం కూడా పాల్గొంటున్నారని చెప్పారు. ప్రజాప్రభుత్వ వ్యతిరేక విధానాలను తిప్పికొట్టి ఈ సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. సురేష్ గారి ఏమన్నారు? 2 నిమిషాలు కొంచెం హక్కులు ఉన్నాయి, హక్కులు మర్చిపోతే మనం కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు జరగబోయే సమ్మె 8వ సమ్మె. ఈ సమ్మె ప్రధాన ఉద్దేశం లేబర్ కోడ్లను రద్దు చేయాలనేది ప్రధానమైన డిమాండ్. ఈ లేబర్ కోడ్లు గత కరోనా సమయంలో పార్లమెంట్లో ఆమోదం చేసుకుని అప్పటి నుంచి ఈ లేబర్ కోడ్లు అమలు చేయకోకుండా ఇటీవలన బీహార్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఈ లేబర్ కోడ్లను ఇంప్లిమెంట్ చేస్తామని ప్రకటించారు. ఇప్పటికీ ప్రకటించారు, ఇంప్లిమెంట్ జరుగుతూ ఉంది. నరేంద్ర మోడీ గారు ఈ లేబర్ కోడ్లు మంచి, వీటి వల్ల ఏదో ఉపాధి పెరుగుతుంది, దేశం బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుందని తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నాడు. ఈ లేబర్ కోడ్ల వల్ల 26 చట్టాలు, కార్మిక చట్టాలు, అంటే అనేక పోరాటాలు చేసి సాధించుకున్న 26 కార్మిక చట్టాలు నిర్వీర్యం అయిపోతాయి. చట్టం అంటే హక్కుగా ఉంటుంది, కోడ్ అంటే స్మృతిగా ఉంటుంది. అంటే స్మృతులు ఇష్టమైతే చేయొచ్చు, కష్టమైతే మానేయచ్చు. కాబట్టి ఈరోజు ఈ లేబర్ కోడ్ వల్ల ఈ దేశంలో కార్మిక ఉద్యోగ వర్గాలు కట్టు బానిసలుగా యాజమాన్యాలకు ఉడికం చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి అందువల్లనే ఈరోజు ఫిబ్రవరి 12న ఒకరోజు సమ్మె చేయాలని మొత్తం భారతదేశ వ్యాప్తంగా కార్మికులు, ఉద్యోగులు ఆలోచిస్తున్నారు. గత సమ్మెలో దేశవ్యాప్తంగా 25 కోట్ల మంది పాల్గొన్నారు. ఈ సమ్మెలో ఇంకా సుమారు 30 కోట్ల మంది దాకా పాల్గొంటారని అనుకుంటాం జరుగుతూ ఉంది. ఈ సమ్మెతో పాటు, కార్మిక సమ్మెతో పాటు ప్రధానంగా వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు, రైతాంగం కూడా ఈ సమ్మెలో పాల్గొబోతున్నారు. ఎందుకంటే ఈరోజు కార్మిక కర్షక ఐక్యతతోనే ఈ ప్రభుత్వ విధానాలను, ప్రజా వ్యతిరేక విధానాలు తిప్పికొట్టాలనే ఉద్దేశంతోనే వీళ్ళందరినీ కలుపుకుని వెళ్ళడం జరుగుతుంది. కేంద్ర కార్మిక సంఘాలు 9 కేంద్ర కార్మిక సంఘాలు, 500 రైతు సంఘాలు, అనేక అసోసియేషన్లు, ఫెడరేషన్లతో ఈ సమ్మె జరగబోతుంది. ఇది ఒక చారిత్రాత్మక సమ్మె. ఈ సమ్మెతో భారతదేశంలో మూలమలుపుగా ఈ సమ్మె ఉండబోతుంది. ఈ సమ్మె వల్ల అనేక మందికి రాబోయే రోజుల్లో ఉపయోగపడే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ఈ సమ్మెను యావత్తు ప్రజానీకం బలపరచాలి.
మద్దతు ఇవ్వాలి. ఈ సమ్మె ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలో ఉన్న ఉదయపల్లి మండలంలో అక్రమ రొయ్యల చేపల చెరువులో అదేచ్ఛగా తవ్వకాలు సాగిస్తున్నారు. చేపల చెరువులకు ఎటువంటి పర్మిషన్ లేకుండా డ్రైనేజీ పొంతలు బంజరు భూములు ఆక్రమించుకుంటూ చెరువులు తవ్వుతున్నారని ఆరోపణలు చేస్తున్నారు. అయితే పంట పొలాలు చెరువులు తవ్వే వారికి రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయని విమర్శిస్తున్నారు. ఈ విషయంపై రెవెన్యూ అధికారులు చూస్తూ ఊరుకోవడం తప్ప వీరిపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆక్షేపిస్తున్నారు. ఇదిలా ఉండగా ఎవరైనా చిన్న రైతు చెరువు తవ్వుకుంటే రెవెన్యూ అధికారులు నానా ఇబ్బందులు పెడుతుంటున్నారని, బడాబాబులు చెరువులు తవ్వితే ఎవరు కన్నెత్తి చూడరని ఈ ప్రాంత ప్రజలు గుసగుసలాడుతున్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ దృష్టి పెట్టాలని ఈ ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని ములకపల్లి గ్రామంలో భారీగా అక్రమ చెరువుల తవ్వకాలు సాగుతున్నాయని, ఎప్పటికప్పుడు రెవెన్యూ అధికారులు కన్నెత్తి చూడటం లేదని ముదినేపల్లి వైఎస్ఆర్సీపీ మండల ప్రెసిడెంట్ మోటూరు యేసుబాబు విలేకరుల సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్వాకల్చర్కి చెరువులు తవ్వకాల్లో ఏ విధమైనటువంటి అనుమతులు లేకుండా చెరువులు తవ్వటం జరుగుతుంది. ఈ యొక్క చెరువులు తవ్వే విధానంలో ఇరిగేషను, డ్రైనేజీ పుంతలు, డ్రైన్స్ ఇవన్నీ కూడా కలిపేసి రైతులు తవ్వటం జరుగుతుంది. భవిష్యత్తులో వ్యవసాయదారులు ఇబ్బంది పడకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు వాటి మీద చర్యలు తీసుకొని పుంతలు, డొంకలు, ఇరిగేషన్ భూములు, డ్రైనేజీ భూములు కలపకోకుండా ఆక్వాకల్చర్కి పర్మిషన్ ఉన్నంత వరకే రైతులు చెరువులు తవ్వే విధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ పట్టించుకోవాలని కోరటం జరుగుతుంది. ఎందుకంటే రెవెన్యూ డిపార్ట్మెంట్కి తెలియకుండా ఏది జరగటానికి వీల్లేదు. కాబట్టి అధికారులందరూ కూడా ఈ విషయంపై దృష్టి పెట్టి తవ్వే చెరువుల్లో ఉన్నటువంటి పుంతలు, డొంకలు ఆక్రమణకు గురి కాకుండా చూడవలసిన బాధ్యత రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద ఉంది. ఏ రకమైనటువంటి రాజకీయ ఒత్తిడికి తలగకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్ పనిచేయాలని కోరుకుంటూ ఈ మీడియా ముఖంగా నేను తెలియజేయడం జరుగుతుంది. ఏలూరు నగరానికి చెందిన మానవతా స్వచ్ఛంద సంస్థ జిల్లా కేంద్ర నియంత్రణ కమిటీ చైర్మన్ గా వ్యవహరిస్తున్న ఆలపాటి నాగేశ్వరరావు ఈ నెల 9వ తేదీ నుంచి కనిపించడం లేదని ఆయన భార్య ఫిర్యాదు మేరకు ఏలూరు 2వ పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో డీఎస్పీ శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం సీసీ కెమెరాల ద్వారా చివరగా ఆయన ఫోన్ సిగ్నల్ సోమవారం సాయంత్రం నూజివీడి హనుమాన్ జంక్షన్ మధ్య మలవల్లి ప్రాంతంలో వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన పట్టిసం భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి మహాశివరాత్రి ఉత్సవాల నిర్వహణపై బుధవారం సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి పాల్గొని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. గోదావరి నది మధ్యలో వెలిసిన ఆలయం కావడంతో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా రవాణా భద్రత పరంగా పక్కా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఉత్సవాల సమయంలో భక్తుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలను అందుబాటులో ఉంచాలని తెలిపారు. పోలీస్, రెవెన్యూ, ఎండోమెంట్ మరియు ఇతర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని నదిలో ప్రయాణించే పడవల భద్రత నిరంతరం పర్యవేక్షించాలని అధికారులు సూచించారు. ఫైర్ సర్టిఫికేట్ కావాలి నాకు చెప్పాను. సో ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఏమేమి కావాలి అవన్నీ దగ్గర అందుబాటులో ఉన్నట్టు చూసుకోవాలి. ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ఆల్రెడీ చెప్పాను. సో మీరు ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వచ్చుకుంటారు. సో
సో ఆల్రెడీ చెప్పాము, చెక్ చేసుకుని స్పెషల్ బస్ ఏమైనా పెడుతుందా ఆర్టీసీ రాదు అనుకున్నా కానీ రాకపోతే కదా ఇంకో బస్సెస్ కంఫర్ట్ దర్శనం అనేది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ ఉన్నాయి. సో లాస్ట్ టైం లోనే వరుసగా బోర్డులు పెట్టి దాన్ని కట్టి ఒక పాత ఇలాగా తయారు చేసి మళ్ళీ ఇక్కడ రావాల్సి ఉంటుంది. సో దానికి స్ట్రక్చరల్ స్టెబిలిటీ మన జిల్లాలోనే ఫేమస్ అయిన అక్కడికి మహాశివరాత్రి కొంచెం ఏర్పాటు చేసుకోవడానికి అరేంజ్మెంట్స్ ఏం చేయాలని మనం ఈ రోజు ఇక్కడ రెడీ చేయడం జరిగింది. ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, పోలీస్ డిపార్ట్మెంట్, అదే లైట్ డిపార్ట్మెంట్స్ అందరూ ఇవ్వడం రావడం జరిగింది. ఆల్రెడీ ఒకసారి గుడికి వెళ్ళి గుడిలో ఏమేమి ప్లాన్స్ ఉన్నాయి, ఎగ్జిట్ ఇంపార్టెంట్ గా ఉన్నాయి, క్రౌడ్ మేనేజ్మెంట్ ఏం చేస్తున్నారు, అక్కడ ఏమేమి అరేంజ్మెంట్స్ చేస్తారో ఆల్రెడీ చేయడం జరిగింది గుడిలో. దీంట్లో ఎండోమెంట్స్ మేజర్ గా మనకి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ప్రోగ్రామ్ ఇది. సో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేయాలని చెప్పేసి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగాయి. అలాగే మన మేజర్ ఛాలెంజ్ గోదావరి దాటి దర్శనకు రావాలి కాబట్టి గతంలో చేసినట్టే పండుగ అన్ని తోటి పెట్టి దాడి చేసుకోవడం జరిగింది. ఆల్రెడీ దానికి మధ్య కాంట్రాక్ట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు మనకు ఫిట్నెస్ సర్టిఫికేట్లు ఎవరెవరు ఇవ్వాలని, ఎలక్ట్రిసిటీ సప్లై కానీ అండ్ మనకి ఏమేమి స్ట్రక్చర్స్ కావాలి, పబ్లిక్ చాలా మంది 4.5 lakhs నుంచి 3 lakhs దాకా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈ సందర్భంలో. సాటర్డే సండే అంటే సో పబ్లిక్ ప్రశాంతంగా దర్శనం చేసుకొని ఎలాంటి ప్రాబ్లం లేకుండా వాళ్ళు వెళ్ళడానికి కోసం, సాటిస్ఫాక్షన్ పెంచడానికి కోసం శానిటేషన్ దగ్గర నుంచి మిగతా సదుపాయాలు కాలేజ్ కానీ చేంజింగ్ రూమ్స్ కానీ లైట్ ఉండాలి, బికాస్ నైట్ లో ఉంటారు కాబట్టి ఇన్ఫర్మేషన్ కానీ ఇవన్నీ కూడా మేము చూసుకుంటున్నాము. అలాగే మనకు గొప్ప గోదావరి ఉన్నాయి, 20 minutes దాకా ఇప్పటికే ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి దానికి కావాల్సిన బోర్డ్స్, స్విమ్మర్స్, ఫెసిలిటీస్ అన్ని కూడా మేము ఏర్పాటు చేసుకున్నాము. సో స్ట్రాటజిక్ పాయింట్స్ లో మనకి ఎస్టీఆర్ కూడా పిలుస్తున్నాము, పోలీస్ డిపార్ట్మెంట్, ఎస్టీఆర్, ఫైర్ అందరూ ఉంటారు. కాకుండా మనకి స్విమ్మర్స్ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం బోట్స్ తోటి. సో స్ట్రాటజిక్ పాయింట్ పోలీస్ ఎక్కడ చెప్తాం అక్కడికి వాళ్ళు పొజిషన్ చేయడం జరుగుతుంది. అది కాకుండా ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ మనకి ఇక్కడ స్ట్రక్చర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ కూడా మన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగినాయి. ఆర్టీసీ స్పెషల్ బస్సెస్ కూడా దర్శనం కోసం మేము ఏర్పాటు చేస్తున్నాము. 100 trips స్పెషల్ బస్సెస్ ఏర్పాటు చేయబోతున్నాము. సో పబ్లిక్ కూడా అందరూ సో అది కాకుండా ఓవరాల్ గా ఈ గోడేష్ అన్ని చూసుకుని మన జాయింట్ ఆదేశాలు వచ్చేసి ఎక్కడికి ఏముంటున్నా కావాలో అవన్నీ మానిటర్ చేసుకుంటాను. ఆల్ ద డిపార్ట్మెంట్స్ ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ప్రోగ్రామ్ చూడకుండా ఇట్ ఇస్ మన డిస్ట్రిక్ట్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. సో ఎక్కడికి ఎలాంటి ఏమి ఇష్యూస్ లేకుండా మంచి దర్శనం జరగాలని చెప్పేసి ఆల్ ద డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ చేసుకోవాలి. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం నుండి అశ్వరావుపేట వెళ్లే రోడ్డు నిర్మాణంలో నాణ్యతా లోపం ఉందని, నాణ్యత లేని రోడ్లు పోసినందుకు గాను రోడ్డు కాంట్రాక్టర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిపిఐ ఎంఎల్ ప్రజా పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కలంపూడి సుందర్రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన రోడ్లు వేయాలని, అయితే నాణ్యత లేని రోడ్లు పోసుకుంటూ ప్రజలను గొప్ప కార్యాలు చేసినట్లుగా కబుర్లు చెబుతున్నారని ఆక్షేపించారు. ఆర్ఎండ్బి అధికారులు ఈ రహదారి నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సుందర్రావు డిమాండ్ చేశారు. కోటమి నాయకులు రోడ్లు నీ రోడ్లు ఇగో రోడ్లు ఇగో మీ రోడ్లు ఎక్కడో కాదు, ఇదిగో ఇటేమో వేగవరం అసరపేట, ఇది ఇటేమో జంగారెడ్డిగూడెం. ఇది రోడ్డు ఇదిగో. అందరికీ నమస్తే, నా పేరు కలంపూడి సుందర్రావు, నేను సిపిఐ ప్రజా పోరాట సమితి నాయకుడిని, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు ఇక్కడ నేను బండి స్టాండ్ వేశాను, ఒకసారి చూడండి స్టాండ్ వేశాను. రోడ్డు మన పోసారు, ఈ రోడ్ని చూడండి, చూసారా ఎలా దిగిపోయింది. ఒకసారి చూసారా ఇక రోడ్డు దిగిపోయింది, స్టాండ్ దిగిపోయింది, ఈ గొయ్యి స్టాండ్ దిగిపోయి ఇలాంటి క్వాలిటీ చూడండి, రోడ్డు ఎలా దిగిపోయింది, బండి చక్రం వస్తే రోడ్డు దిగిపోయింది. ఇది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే రోడ్లు పోస్తున్నారంటే ఏదో అనుకున్నాం, కానీ ఇది నాణ్యత లేని రోడ్లు పోస్తున్నారు. దీని మీద ప్రభుత్వం స్పందించాలి. ఈ నాణ్యత లేని రోడ్లు పోసినందుకు కాంట్రాక్టర్లు ఉన్నారు, ఈ రోడ్డు పోసిన కాంట్రాక్టర్ వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.
నాణ్యత లేని రోడ్లు కారణంగా యాక్సిడెంట్లు అవుతాయి. రోడ్లు బాగాలేదు. మోటార్ సైకిల్ ఒక సింగిల్గా వచ్చే మోటార్ సైకిల్ ఎక్కితేనే రోడ్డు దిగిపోయిందంటే ఒక నలుగురు ఎక్కింది అయితే ఒక లారీ కానీ బస్సు కానీ అయితే ఏంటి పరిస్థితి? కాబట్టి మీడియా ముఖంగా తెలియజేసేది ఏంటంటే ఈ రోడ్డు కోసం కాంట్రాక్ట్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిపిఐఎంఎల్ ప్రజా పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. పాడి రైతులకు ఆదాయం రెట్టింపు చేసే భాగంగా పశుసంవర్ధక శాఖ మరియు పశుగణాభివృద్ధి సంస్థ పెంటపాడు సహకారంతో గ్రామాల్లో ఉచిత పశు వైద్య ఆరోగ్య శిబిరాలు అవగాహన సదస్సులు నిర్వహించినట్లు డాక్టర్ ఎం సాయి బుచ్చారావు అన్నారు. దీనిలో భాగంగా బుధవారం నాడు మేడపల్లి పంచాయతీకి కోయమాధారం గ్రామంలో పశు వైద్య ఆరోగ్య శిబిరం నిర్వహించారు. పాడి పశువుల ద్వారా ఆదాయపు రెట్టింపు ఎలా పొందాలో ఆధునిక యాజమాన్య పద్ధతులను డాక్టర్ ఎం సాయి బుచ్చారావు సహాయ సంచాలకులు పశు వైద్యశాల జిలుగుపల్లి వివరించారు. బలం వస్తే మనకి ఏదైనా చేయాలన్నా కొంచెం అదే ఏం చేయాలనుకుంటారు? గొడవ అయితే ఈ ఆవులు అయితే పాలు తీసుకుంటారు. పాలు పెనుకుంటారా? పాలు పెనడానికి ఏదో మీరు ఇచ్చే దానా కొంతమంది ఇష్టపడట్లేదు. అది ఎందువల్ల తినట్లేదు అంటున్నారు కొంతమంది. తినట్లేదు అనేది లేదు. ఇప్పుడు మన వరి బియ్యం అలవాటు మనకి. మనం ఏ గుజరాత్ ఎక్కడికి వెళ్తాం, అక్కడ చపాతీలు పెడతారు, తింటామా? పడతారు కదా. ఇది అంతే, 4 రోజులు పెడితే 5 రోజులు అలవాటు అవుతుంది. అంటే మనకి ఎప్పుడు కూడా కొత్తదనానికి అలవాటు పడాలి పరిస్థితులను బట్టి. ఒకప్పుడు జనాభా తక్కువ ఉన్నారు కాబట్టి మనం ఏ అలవాట్లైనా అక్కడ సూట్ అయ్యాయి. ఇప్పుడు జనాభా పెరిగిపోయింది, అవసరాలు ఎక్కువయ్యాయి. అవసరాలకు అనుగుణంగా మనం మారాలి. ఎక్కడ గోల్డ్ స్థలం ఉంది, ఇక్కడ గడ్డి వేసుకోవచ్చు కదా. గడ్డి విత్తనాలు సబ్సిడీ మీద ఇస్తున్నారు. మీకు డబ్బులు ఇచ్చే కన్నా డబ్బులు సంపాదించే మార్గం ఇంపార్టెంట్. అది లైఫ్ లాంగ్ ఉంటుంది, సస్టైనబుల్గా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది ఆదాయం. డబ్బులు అయితే వెంటనే ఖర్చు పెడతారు, మళ్ళీ ఎవరు ఇస్తారని చూస్తుంటారు. అదే 10 రూపాయలు ఆదాయం చూపెడితే ఆదాయాన్ని ఇంకా ఎలా పెంచాలని చూస్తుంటారు. మీకు మా దగ్గర నుంచి ఎటువంటి సహకారం కావాలో చెప్పండి. మా వర్క్ అయింది మేము చేస్తాం, లేదంటే మేము పై వాళ్ళకి రాస్తాం. ఇంకా ఎలా ఉంటే బాగుంటుంది అని మీకు ఒక ఐడియా ఉంటుంది కదా. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.